సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. ఎలక్షన్ స్టార్ట్ అయినప్పుడు చెప్పాం 10కు 10 గెలుస్తాం. జగన్మోహన్ రెడ్డి గారి మీద ఆ పార్టీ మీద విశ్వాసం లేదు, నాయకులకు లేదు, ప్రజలకు లేదు. ఎలక్షన్ ముందే 10కు 10 గెలుస్తామని చెప్పాం. ఎమ్మెల్సీ కూడా ఇదే పరిస్థితి ఉంటుంది. ఆ పార్టీ కానీ వాళ్ళకు ఉండదు. డోర్లు తెలిస్తే మొత్తం క్లోజ్ అని చెప్పాం. ఇది చెప్పినట్టు జరిగేటువంటి డౌట్ లేదు. 100% ఇదే జరుగుతుంది. ఏ ఒక్కరు కూడా ఆలోచించవసరం లేదు. జగన్మోహన్ రెడ్డి గారి మీద ఏమాత్రం కూడా నాయకులకు ముందు విశ్వాసం లేదు. నాయకులే మన ఓటే లేదు. మేము పదే చెప్తా ఉన్నా, ఎలక్షన్ ముందు చెప్పే ఇప్పుడు చెప్తా ఉన్నా, 100% ఎటువంటి ఆలోచన పెట్టుకోవాల్సిన లేదు. ఎమ్మెల్సీ ఎలక్షన్ ఇంతకంటే ఘోరంగా ఉంటుంది. ఎమ్మెల్సీ ఎలక్షన్ మీరు చూడవసరం లేదు. బంపర్ మెజారిటీ గెలబోతున్నాము. ఎటువంటి ఆలోచన లేదు. వాళ్ళకి ఎటువంటి ఆలోచన ఏమీ లేనటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఎన్ని రాజకీయాలు చేసినా ఎంత చేసినా ప్రజలకు కానీ నాయకులకు కూడా విశ్వాసం లేని విషయం స్పష్టంగా తెలియజేస్తున్నాం. చిట్టుగా ఓడిపోతారు. మేము ఉదయం నుంచే 10కు 10 వస్తాయని చెప్పాం. ఎన్డీఏ కూటమి తప్పకుండా విజయం సాధిస్తుంది. విశాఖ నగరపాలక సంస్థలో అనేక అక్రమాలు జరిగినాయి. అక్రమాలన్నీ బయటికి తీయాలని చెప్పి ఉద్దేశంతోనే కార్పొరేటర్లు అందరూ అధిక శాతం కార్పొరేటర్లు ఎన్డీఏ కూటమికి మద్దతు తెలుపడం జరిగింది. రేపు రాబోయే మేయర్ ఎన్నికల్లో కానీ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కానీ వైఎస్ఆర్సీపీ పార్టీ ఇదే పరాభవం ఎదురు చూడటం ఖాయం. వాళ్ళేదో మాట్లాడుకుంటున్నారు. న్యాయం కోసమే కార్పొరేటర్లు మాకు ఓటేశారు ఎన్డీఏ కూటమికి. ఇంకా వాళ్ళు న్యాయం అని మాట్లాడితే ఉపయోగం లేదు. వాళ్ళు చేసేది అన్యాయం. ఏదో సాక్షి పేపర్లో ఫోటోల కోసం, ఇక్కడ సుబ్బారెడ్డి గారి దగ్గర మార్కుల కోసం తప్పితే ప్రజలందరికీ తెలుసు విశాఖ నగరంలో ఎన్డీఏ అభ్యర్థులు కార్పొరేటర్ల సంగతి, శాసనసభ్యులు ఎంపీల సంగతి, మా కార్పొరేటర్ల సంగతి. కార్పొరేషన్లో ఉన్నటువంటి అవినీతి బయటికి లాగి ఎండగట్టాలనే ఉద్దేశంతో కార్పొరేటర్లు అందరూ ఎన్డీఏ కూటమికి అత్యధికంగా ఓటు వేయడం జరిగింది. ఎన్డీఏ కూటమి అభ్యర్థులు 10 మందికి మా కార్పొరేటర్లు సహకరించిన వారందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. మాకున్నది 51 ఓటు జాయినింగ్లతో, కానీ మాకు 66 ఓట్లు వచ్చాయంటే ఎవరు ఓటు వేశారు? నీతికి అవినీతికి మధ్యన నాయకత్వాన్ని చూశారు. భయపించి కత్తిలెట్టి వాళ్ళ కార్పొరేటర్లు కూడా భయపించారు. కానీ ప్రజాస్వామ్యంగా ఉంటుంది. తెలుగుదేశం స్టాండింగ్ కమిటీ వస్తేనే ఈవేళ వైఎస్ఆర్ పార్టీ నుంచి కార్పొరేటర్లు ఓటేశారంటే వాళ్ళ పార్టీలో ఎంత అవినీతి ఉందో ఒక్కసారి మొత్తం ఫైళ్ళు చెక్ చేస్తే కానీ అవినీతి బయటపడుతుంది. ఎందుకంటే అవినీతి చాలా ఎక్కువ చేశారు. ఆ అవినీతిలో కొంతమంది దోచుకున్నారని మాకు 15 మంది మాకు ఓటేశారమ్మ. అది అంటే ఏదైతే ఆ రూలింగ్ పార్టీ నుంచి ఓటేశారంటే ఆ పార్టీ ఎంత అవినీతిలో ఉందో ప్రజలు ఓటేస్తే వేరు. వైఎస్ఆర్ పార్టీ నుంచి గెలిచిన కార్పొరేటర్లు కూడా మాకు ఓటేశారంటే అది తెలుగుదేశం నాయకుడు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు నాయకత్వంలో, ఈవేళ మోడీ గారి నాయకత్వంలో విశాఖపట్నాన్ని అభివృద్ధి చేస్తామని, కానీ విశాఖపట్నాన్ని దశ అవినీతి పాలన లేకుండా నడిపిస్తాం. కానీ ఒకే ఒక నమ్మకంతో ఈవేళ మాకు ఇచ్చారు ఈ స్టాండింగ్ కమిటీ. ఈరోజు జీవీఎంసీలో కూడా 10కి 10 స్ట్రైక్ రేట్ 100% తీసుకురావడం జరిగింది. ఇది అంతా న్యాయబద్ధంగా జరిగింది. ఇప్పటి వరకు వైసీపీ అవినీతిగా దోచుకున్న వాటిని అరికట్టడానికి అక్కడున్న కార్పొరేటర్లు ఇక్కడికి వచ్చి స్వచ్ఛందంగా మాకు సపోర్ట్ చేసి గెలిపించినందుకు ప్రతి ఒక్కరికి పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఇక మీదట పదవి అంటే అలంకరణ కాకుండా బాధ్యతగా పనిచేసే ఎన్డీఏ కూటమి ఎలా ఉంటుందో ప్రతి ఒక్కరు చూస్తారు. జీవీఎంసీలో ఇప్పటి వరకు మేయర్ ఏం దోచుకుంది, ఒక ఫ్లోర్ లీడర్గా ఉండి బాణాల శ్రీని గారు కానీ ఆ నలుగురు ఏం దోచుకున్నారు ప్రతిదీ కూడా బట్టబయలు చేస్తాం. జీవీఎంసీలో ఉన్న ఎక్కడెక్కడ ఏవేవి దోచుకున్నా ప్రతిదీ బయటకు తీసుకొచ్చి రాబోయే రోజుల్లో ప్రజలకి మంచిగా జీవీఎంసీ నుంచి సేవలు అందిస్తామని మీ అందరికీ తెలియజేస్తున్నాం. జీవీఎంసీ స్థాయి సంఘం ఎన్నికల్లో 10కి 10 కౌన్సిల్ స్థానాలైతే కూటమి దక్కించుకుంది. ఇక్కడ మనం చూస్తున్నాం కూటమి నేత
నేతల సంబరాలు. ఎందుకంటే ఉదయం నుంచి కూడా ఏం జరుగుతుందనే ఉత్కంఠ మధ్య ఖచ్చితంగా కూటమి మొదటి నుంచి చెప్తుంది 10కి 10 ప్రభంజనమైన విజయం సాధిస్తాం, స్టాండింగ్ కమిటీ ఎన్నికల్లోనే కాదు అలాగే ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా అంటూ ఉదయం నుంచి ఒక కాన్ఫిడెన్స్ వ్యక్తం చేసింది. ఇప్పుడైతే ఫలితాలు వెలువడిన తర్వాత ఇక్కడ మీరు చూస్తున్నారు సెలబ్రేషన్స్ కావచ్చు, వాళ్ళు ఎలాంటి ఆనందోత్సాహాలతో ఉన్నారో వాళ్ళ ఫేస్లో కనిపిస్తూ ఉంది స్పష్టంగా కూడా. సో ఇది చాలా కీలకంగా అంటే అటు వైసీపీ కానీ కూటమి కానీ రెండు పార్టీలు కూడా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి స్టాండింగ్ కమిటీ. గతంలో కూడా మేము ఎప్పుడు చూడలేదు ఇంత వేవ్ అనేది. సో ఈ సక్సెస్ని ఎట్లా చూస్తున్నారు నూకరత్నం గారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్. థ్యాంక్ యూ సో మచ్. కానీ చాలా ఆనందంగా ఉంది. మాకు ఇంత మెజారిటీ వస్తుందని అనుకోలేదు. కానీ మేయర్ మేడం చేసింది బాగాలేదు. ఒక వార్డులో కార్పొరేటర్ ఉందంటే ఆ వార్డులో అభివృద్ధి అనేది జరగాలి. ఆ అభివృద్ధి నీళ్ళు సున్నా అవుతే మేయర్ మేడంకి ఇలాగే వేసే వార్డులో కార్పొరేటర్ గెలిచే వార్డులో కార్పొరేటర్ ఉంటారు. ఆ కార్పొరేటర్ అనేది ఒక స్థానం ఉంటుంది. ఆ స్థానాన్ని కూడా పాటించడానికి మేయర్ ఒక ఫోటో కాల్ కూడా లేదు. అడుక్కునే కర్మ ఏంటండి? ఒకసారి మైక్ ఇవ్వండి, మైక్ ఉండండి మేము అడగాల. వార్డులో ప్రజలు అనేది మాకు 3395 మెజార్టీతో గెలిపించిన ప్రజలకు ఒక్క కూడా నేను వర్క్ చేయించలేదు. మైక్ ఇవ్వండి అంటే లోకరత్న కూర్చో ఇప్పుడు మిమ్మల్ని కూర్చోబెడతారులేండి కిందన. మా మేయర్ ఉన్నారు ఆల్రెడీ, పీలాసీఎం గారు ఉన్నారు ఆల్రెడీ. మా మేయర్గా మేము ఊహించుకున్నా ఇంకా లేదు. ఇంకొక 2 రోజులు 3 రోజులు మేయర్గా ఫ్రీడ్ అయిపోయింది మా మైండ్లో. అమ్మ మేయర్ గారు కొంచెం ఆ సీట్ ఖాళీ చేసేయండి, మాకంటూ ఆ సీట్ ఖాళీ చేసేయండి అమ్మ ప్లీజ్ అమ్మ. మీ సక్సెస్ని మీరు ఎలా ఎక్స్ప్రెస్ చేస్తారు? ఇందకలేదో ఓ వేసుకుంటాను అని చెప్పేసి. అవును నిజంగా చెప్తున్నాను, ఓ అనే వేసుకుంటాను. ఎందుకంటే ఇంత భారీ మెజార్టీ వస్తుందని కల్లో కూడా నేను ఊహించుకోలేదు. నిజంగా చెప్తున్నా. ఒక అసలు చెప్పడానికి మాటలు రావట్లేదు. నిజంగా ఇంత చెత్తగా చేశారు. ఒక కార్పొరేటర్గా గుర్తింపు కూడా లేదు మాకు. టీడీపీ కార్పొరేటర్గా గుర్తింపు మేము చెప్పుకున్నాం, ప్రతిసారి మేము చెప్పుకున్నాం మీ నోరు అనేది కానీ ఆ వైసీపీలో ఉండే కార్పొరేటర్గా నోరు ఇప్పలేని దిగ్భాష స్థితిలో ఉన్నారు వాళ్ళు. మేము అనేది నోరు ఇప్పాం, ప్రతి దగ్గర నోరు ఇప్పాం. మా నోరు మూయించారు, ఇప్పుడు మీ నోరు మూయిస్తారు. ఇప్పుడు మేము మూయిస్తాం. ఎందుకంటే మేము అంత కోపంతో ఉన్నాం. మా వార్డులో మా ప్రజలు చెత్త మొక్కలు వేశారు, చెత్త పని వేశారు కదా, చెత్త మా మొక్కలు తెచ్చి వేశారు. ఎవరికి చెప్పాలి మా బాధ? దాచుకో అనే కాన్సెప్ట్లోని ఈ జీవీఎంసీలో ఉన్న నాయకత్వం కానీ రాష్ట్ర నాయకత్వం కానీ ఈరోజు ఉంది. అందుకోసం అభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వంలో ఎన్డీఏ కూటమిలో ఉన్న 10 మంది స్టాండింగ్ కమిటీ మెంబర్లని 10 మందిని కూడా ఈరోజు గెలిపించారు అభివృద్ధి కోసమే. రాబోయే రోజుల్లో మన పీలశ్రీని గారిని కూడా అభివృద్ధి పదంలోని మన జీవీఎంసీ మేయర్గా మనందరమే నిలబడతాం కంపల్సరీగా. ఎందుకంటే చెత్త మీద పన్ను విపరీతమైన పన్నులు పెంచారు, విపరీతంగా జనాలు నానా ఇబ్బందులు పెట్టారు, కబ్జాలు చేశారు, గవర్నమెంట్ ప్లేసులు తాకట్టు పెట్టారు. ఎక్కడ పడితే అక్కడే కబ్జాలతోనే మోసాలతోనే నేరాలతోనే నిండిపోయి ఉంది ఈ జీవీఎంసీ వచ్చిన 3 సంవత్సరాలు కూడా. అందుకోసం అభివృద్ధి కోసమే ఈ 10 మందిని కూడా గెలిపించారని తెలియజేసుకుంటున్నాం. రేపు వచ్చే రోజుల్లో కూడా ఈ ఎన్డీఏ కూటమి ప్రభుత్వం మా వార్డులు అభివృద్ధి చేసుకుందాం ఒక నమ్మకంతో మాకు ఓటేశారు. ఆ నమ్మకం ఒమ్మి లేకుండా మేము అందరం కష్టపడి మేము అంతా ఒకే ఫ్యామిలీ అని చెప్పి ఈ నగరాన్ని అభివృద్ధి చేయడానికి మేము అందరూ కృషి చేస్తారని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. కూటమి సాధించినటువంటి ఈ విజయం ఖచ్చితంగా విశాఖ నగర అభివృద్ధికి దోహదపడుతుందని మేమంతా బలంగా నమ్ముతున్నామంటున్నారు స్టాండింగ్ కమిటీ సభ్యులుగా గెలిచినటువంటి సభ్యులే కాదు కార్పొరేటర్స్ కూడా. కెమెరా పర్సన్ శేఖర్తో లక్ష్మి, సుమన్ టీవీ, వైజాగ్.